వెయిట్. మీరు ఎప్పుడైనా ఇలా సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైని ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ అలాగే క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బ్యాచిలర్ రెసిపీ అని కూడా అనొచ్చు, ఎందుకంటే అన్నీ ఈజీగా అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి. ఈ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 2 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఎగ్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగంటుతుంది అండ్ అలాగే ఎగ్ కూడా సరిగా ఉడకదు, మాడిపోతుంది. ఈ ఎగ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్, స్పైసీనెస్కి సరిపడిన కారం, 1 pinch దాకా పసుపు అండ్ అలాగే 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటను సిమ్లోనే పెట్టి అడుగంటకుండా మరో 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రై రెడీ. చాలా సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ కదా. రైస్లోకి కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ ఎగ్ ఫ్రైని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. యూ డెఫినెట్లీ లైక్ ఇట్.